ఓం నమో వెంకటేశాయ. నేను మీ కృష్ణ కాసర్లా. నేను చేస్తున్నటువంటి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ కృష్ణ కాసర్లా వ్లాగ్స్ అండ్ శ్రీవారి లీలలు. ఈరోజు ఈ వీడియోలో తిరుమలకి వచ్చే ప్రతి భక్తుడికి ఉండే సందేహాన్ని నేను క్లారిఫై చేస్తాను. మన బేసిక్ క్వశ్చన్స్ అండి, చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఈ ఎండ్ వరకు ఈ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, మా దగ్గర ఎటువంటి దర్శనం టికెట్స్ లేవండి, సో దర్శనం ఎలా చేసుకోవాలి? ఏం లేదండి, మీరు తిరుమల రీచ్ అయిన తర్వాత సర్వదర్శనం లైన్లోకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎటువంటి టికెట్ అవసరం లేదు, డైరెక్ట్గా లైన్లో నిల్చున్న తర్వాత స్వామివారికి దర్శనంకి అయితే చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కనుక టైం అనేది ఎక్కువ పడుతుంది. నార్మల్ డేస్లో 8 to 10 hours అయితే దర్శనానికి టైం పట్టవచ్చు. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే స్పెషల్ డేస్లో మనకి అప్ టు 24 hours అనేది దర్శనంకి టైం పడుతుంది. మేము ఎస్ఎస్డి టోకెన్స్ అని వింటున్నాము. అసలు ఎస్ఎస్డి టోకెన్స్ అంటే ఏంటి? సో ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్. ఇవి మనకి తిరుపతిలో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ రోజుకి ఈ రోజు అంటే ఎవ్రీ డే 12 o'clock ఆఫ్టర్నూన్ 12 o'clock కౌంటర్స్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆధార్ కార్డ్తో వెళ్ళి క్యూ లైన్లో నిల్చొని ఈ టికెట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇవి మనకి 3 places అవైలబుల్గా ఉంటాయి: విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మేము మెట్ల మార్గంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము, దానికి ఏమైనా టికెట్స్ అవైలబుల్గా ఉంటాయా? అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటే కనుక స్పెషల్గా అయితే ఏం దర్శనం టోకెన్స్ ఉండవండి, మీరు ఎస్ఎస్డి తీసుకొని వెళ్ళవచ్చు. లేదు మీరు శ్రీవారి మెట్టు మార్గంలో పైకి వెళ్ళాలనుకుంటే మీకు భూదేవి కాంప్లెక్స్లో ఈ దివ్య దర్శనం టోకెన్స్ అనేటివి ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకున్న తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో మీరు వెళ్తున్నట్లయితే 1200 స్టెప్ దగ్గర ఈ టికెట్ అనేది స్కాన్ చేస్తారు. ఈ టోకెన్ స్కాన్ చేసిన తర్వాతనే మీరు దర్శనంకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకెన్స్ అయితే మనకి భూదేవి కాంప్లెక్స్లో రైట్ సైడ్ కౌంటర్స్లో ఇస్తారు. అదే మీరు ఎస్ఎస్డి అయితే కనుక లెఫ్ట్ సైడ్ కౌంటర్స్లో ఇస్తారు. నెక్స్ట్గా వచ్చే మెయిన్ పెద్ద క్వశ్చన్ ఏంటంటే కనుక, మేము ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము, అలాగే బట్ అకామిడేషన్ బుక్ చేసుకుందామంటే మాకు దొరకలేదు. సో అకామిడేషన్ పరిస్థితి ఏంటి? మీరు తిరుమలకి రీచ్ అయిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే కనుక ఉదయం 5 గంటల నుంచి అకామిడేషన్కి రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తారు. మీరు లైన్లో నిల్చొని మీ ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేసి మీరు రూమ్ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రూమ్స్ అవైలబిలిటీని బట్టి మనకి రూమ్ అలొకేషన్ అనేది జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటంటే కనుక మీరు 7 o'clock లోపు రిజిస్టర్ చేసుకుంటే మీకు రూమ్ రావడానికి ఒక 1 hour టైం పట్టవచ్చు. లేదు మీరు 7 తర్వాత చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఒక 2 to 3 hours అనేది టైం పడుతుంది. ఒకవేళ ఇంకా రూమ్ క్రౌడ్ ఎక్కువగా ఉంది, రూమ్స్ అవైలబిలిటీ తక్కువగా ఉంది అంటే కనుక దానికంటే కూడా ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే ఉంది. మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అనేది పొందవచ్చు. సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, సీనియర్ సిటిజన్స్కి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఆఫ్లైన్లో దర్శనం ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? సో ఆఫ్లైన్లో అయితే ఏం పాసిబిలిటీ లేదండి. సో టీటీడీ వచ్చేసి ఎవ్రీ 3 months అడ్వాన్స్గా అయితే మనకి ఈ టికెట్స్ అంటే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. సో మీరు రిలీజ్ చేసినప్పుడు ఈ టికెట్స్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు. అండ్ 1 year లోపు బేబీ దర్శనం డీటెయిల్స్ చెప్పండి. సో 1 year లోపు బేబీ దర్శనం డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి ఇది చిన్నపిల్లల దర్శనము. సో మనకి సుపథం ద్వారా అయితే పంపిస్తారు. ఆ బేబీ ఒక ఆధార్ కార్డు లేదంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకొని తల్లిదండ్రులు కనుక 12 నుంచి 6 లోపు ఎవ్రీడే వెళ్తే అవి చెక్ చేసి మన దర్శనానికి అయితే పంపిస్తారు. ఓన్లీ పేరెంట్స్ అండ్ 1 year లోపు బేబీ, ఒకవేళ బేబీకి సిబ్లింగ్స్ కానీ ఎవరైనా 12 years లోపు ఉంటే కనుక వారిని మాత్రమే అలో చేస్తారు. అండ్ ఈ చిన్నపిల్లల దర్శనం స్పెషల్ డేస్లో అయితే అవైలబుల్గా ఉండదు. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే మీరు మా దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కమెంట్. మేము కంపల్సరీగా కన్సిడర్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే కనుక, లేదంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తిరుమలకి ట్రావెల్ చేస్తున్నారు, ఇది వాళ్ళకి రిలవెంట్గా ఉంది అంటే కనుక ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు దెమ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.